ఒరే క్రాకో, ఒకప్పుడు బొమ్మ 100 రోజులు ఆడిందంటే బ్రహ్మాండంగా ఉండేదిరా బాబు. 100 రోజులు అంటే అర్థమైంది కానీ బొమ్మ బెమ్మాండం ఏంటిరా బేవర్స్? దేని గురించి మాట్లాడుతున్నావా? దేని గురించి మాట్లాడతాను రా? సినిమా చూడలేదు నువ్వు? అరే గుండు సీను, క్రాక్ సీన్ గాడికి గుండె మీద బొచ్చు పెట్టుకుని వీడియోలు చేయడం మీద ఉన్న శ్రద్ధ సినిమా చూడటం మీద ఎక్కడ ఉంది వాడికి? అరే తమ్ముడు చెప్పా, నా మీద జోకులేసే బదులు అదేదో హక్కి పిక్కి ఆయిలంట్రా. ఆ గుండు సీన్ గాడి గుండె మీద రాయిరా, ఆడికి ఎట్లన్నా వస్తాయి. ఆడికి నీకు ఓ లింక్ అయితేని. అరే బుద్ధుందా మీకు? మీరిద్దరూ తప్పించుకుని నన్ను మింగుతారా బాబు? నేనేదో సినిమాల గురించి మాట్లాడుతుంటే గొప్పళ్ళ ఉన్నారా బాబు? ఇంతకీ ఏమంటారా? సినిమాల మీద ఉన్న పిచ్చి నీ పిచ్చి మీద పెట్టరా, బొచ్చన్న వస్తుంది. అదేదో హక్కి పిక్కి ఆయిలంట, తెచ్చుకోరా వచ్చా. ఫోన్లేరా తమ్ముడు సీను, ఆడేదో సినిమాల గురించి చెప్తున్నాడు, చెప్పని నువ్వు చెప్పరా బొచ్చులేని రుచ్చా. సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాకి 100 కోట్లు కలెక్షన్స్ రావడమే అద్భుతం అంటే ఇప్పుడు ఏకంగా 100 కాదు, 200 కాదు, 300 కాదు, 400 కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సినిమాకి వచ్చే కలెక్షన్స్ 1000 కోట్లు పైమాటారా బాబు. నిజమేరా గుండు సీను, మొన్న రీసెంట్ గా రిలీజ్ అయింది కదా, ఏంటది సినిమా? ఏంటబ్బా అది సినిమా? అదేరా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, ఇంకా ఎవరెవరో పెద్ద పెద్ద యాక్టర్లు నటించారు కదరా. ఏం సినిమా అది? ఛే, వారిని ప్రభాస్ పరువు మొత్తం తీస్తావురా. కల్కి 2898 ఏడి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంటే నువ్వేంట్రా ఇంకా అది ఇది అంటూ గుండు కొక్కుంటూ తెలియనట్టు మాట్లాడతావు? అవునరా అదే. ఛే, గుర్తు రాలేరా. విడుదలైన 15 రోజులకే 1000 కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డులు బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతుందిరా కల్కి సినిమా. ఎంత గొప్ప సినిమారా అది. మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రత్యేకత ఉందిరా బాబు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు 1000 కోట్లు సాధించిన సినిమాలు 7 అయితే అందులో 3 సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చినవేరా. గ్రేట్ కదరా. ఒరే క్రాకో, ఏంట్రా సినిమాలు? 2017లో రిలీజ్ అయిన బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా 1810 కోట్లు కలెక్ట్ చేసిందిరా బాబు. ఎంత కలెక్ట్ చేసింది? 1810 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన RRR ఏకంగా 1400 కోట్లు కలెక్ట్ చేసిందిరా. ఇప్పుడైతే కల్కి రీసెంట్ గా కేవలం 15 రోజుల్లో 1000 కోట్లు కలెక్ట్ చేసి దుమ్ము లేపేస్తుందిరా. ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. నిజమేరా, ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీని మొత్తం షేక్ చేస్తే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ దుబ్బు లేపేస్తుందిరా బాబు. మామూలుగా లేదు తెలుగు ఇండస్ట్రీ. 1000 కోట్లు అంటే మాటలా? దీనికి అంతటికీ కారణం నిజంగా డైరెక్టర్స్ అని చెప్పుకోవచ్చురా. ఆ తర్వాత ప్రభాస్ క్రేజ్ రా ముఖ్యంగానే. చాలా గ్రేట్ రా 1000 కోట్లు సాధిస్తున్నాయంటేనే.